ఏమంటే మీరు అన్నట్టే జరిగింది సార్. మరి నాకంటే మీరు సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, మీరు నాకంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటారు, మీరేం చేస్తారు సార్ మీ డబ్బులు అన్న. అంటే అప్పుడు చెప్పాడు అనమాట, ఈ ప్రపంచంలో ఈ భూమి మీద 3 వంతులు సముద్రం ఉంది, ఒక్కొంతే నేల ఉంది. ఈ ఒక్కొంత నేలలో మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి బతకలేము, చలికి తట్టుకోలేవు. లేకపోతే ఎడారులు ఉన్నాయి, అక్కడ నీళ్లు దొరకవు, అక్కడ ఉండలేవు. ఇక నివేశ స్థలం అనేది లిమిటెడ్, వెరీ లిమిటెడ్. ఇక జనాభా పెరుగుదల చూసుకుంటే వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల విపరీతంగా పెరిగిపోతున్నారు. రాబోయే రోజుల్లో ల్యాండ్కి మంచి డిమాండ్ వస్తుంది అని నేను నమ్మాను. అందుకని నా ప్రతి రూపాయి ల్యాండ్ మీదే పెట్టేస్తాను. ఒక్కో రోజు ఆయన షూటింగ్ లో ఉండగా ఎవరైనా డబ్బులు తెచ్చిస్తే కూడా ఆ డబ్బులకి రేపు పొద్దున వస్తాయని తెలుసు ఆయనకి. షూటింగ్ ఆ కొన్నాళ్ళని ఆ బ్రోకర్స్ మీడియాస్ ఎవరో రమ్మని అక్కడదక్కడే ఇచ్చేవాడు. అట్లా చేసాడు. చాలా పెద్ద ప్రాపర్టీస్ కొన్నాడు. 100 ఎకరాలు ఉంటాయి కదా సార్. 100 ఎకరాలు. అంటే సరిగ్గా చెప్పాలంటే ఇవాళ రెమ్యూనరేషన్స్ ఇవన్నీ వదిలేయండి, ఆ రోజుల్లో ఉన్న రెమ్యూనరేషన్స్ లెక్కేసుకుంటే ఇండియాలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే సినిమా వాళ్ళల్లో శోభన్ బాబు గారు.